జ్యుడిషియరీ ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. స్వయంగా తాము ఇన్వాల్వ్ అయ్యి చెక్ చేయాల్సినటువంటి అంశం. అందులో ఒకటి ప్రధానంగా కనబడుతున్నటువంటిది ఏంటయ్యా అంటే వివిధ అంటే కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి, కానీ ఆ తీర్పుల కంటే కూడా గ్రౌండ్ లెవెల్లో జరిగిపోతున్నటువంటిది వేరేగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ హాస్టల్స్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీ, వృద్ధాశ్రమాల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీ. తాజాగా ఏదైతే తీర్పు ఒకటి ఇచ్చింది కదా, వృద్ధులకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ డబ్బులు ఇది ఆస్తి వృద్ధాశ్రమంలో పెట్టేటటువంటి పరిస్థితి, లేకపోతే వృద్ధుల ఆస్తి కొడుకులకు వారసులు తీసేసుకుని వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే కేసు అన్నటువంటిది. ఒక్కసారి జ్యుడిషియరీ కొన్ని కమిటీలు వేసి, న్యాయవాదులతో కమిటీలు వేసి 2 తెలుగు రాష్ట్రాలు లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వృద్ధాశ్రమాల దగ్గరికి పంపించండి. సుమోటోగా తీసుకుని పంపిస్తే అక్కడ ఆస్తి ఉంచుకుని తమని వృద్ధాశ్రమాల్లోకి బలవంతంగా పంపించిన బిడ్డలు ఎవరు? వాళ్ళకి ఆ న్యాయ పోరాటం చేసే ఓపిక లేదు, ఆర్థిక స్తోమత లేదు. చివరికి ఆ కొడుకులో కూతుళ్ళో ఇచ్చేటటువంటి ఆ నెలవారీ ఖర్చులు ఇచ్చి అది గొప్పగా చెప్పుకునేటటువంటి రోజులు. కాబట్టి అక్కడికి పంపించండి. అక్కడ అలాగా బాధితులు అవుతున్న వాళ్ళ పక్షాన తీర్పులు ఇవ్వండి. ఇస్తే నిజమైన న్యాయం జరుగుతుంది. వృద్ధులకి సంబంధించిన వృద్ధాశ్రమాలకి అవసరమైతే దాన్ని ఏమంటారు, కోర్టు కౌన్సిల్ పంపించి కోర్టు తరపున లాయర్లను పంపిస్తుంటాం కదా కొన్నిసార్లు. ఎప్పుడన్నా ఎక్కడన్నా అన్యాయం జరిగిందన్నప్పుడు చూసి రమ్మనమని చెప్పి 2-3 అట్లాగా మహిళా లాయర్ని, ఎస్సీ ఎస్టీ లాయర్ని ఇట్లాగా అందరినీ కలిపేసేసి ఒక 5-10 మందితో ఒక టీం వేసి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న అందరూ ఎన్ని వృద్ధాశ్రమాలు ఉంటే అన్ని ప్రైవేట్ వృద్ధాశ్రమాలు, అందులో ఉన్న అందరితో ఒకసారి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఎలా సఫర్ అయ్యారన్నది కనుక టచ్ చేసి దాంట్లో నిజంగా బిడ్డల నుంచి బాధితులైతే అది హైలైట్ చేసి వాళ్ళకి పరిష్కరించగలిగితే బాగుంటుంది.